ఈ రోజు మబ్బుల కురిసిన వర్షానికి అయితే మొత్తం వడ్లయితే మొత్తం తడిసిపోయినాయి. ఇక్కడ చూడుర్రి. సో మన ఇదే రైతున్నాడు, ఇదే కుప్పకు సంబంధించిన రైతున్నాడు. మీ పేరు చెప్పండి అన్న. నా పేరు ముదాం రాజయ్య. ముదాం రాజయ్య. వడ్లు ఇది మొత్తం తడిసి సీమల కొరకు పండించినట్టున్నది ప్రభుత్వం. ఏం ప్రభుత్వం మరి? ఏప్రిల్ 25 తారీఖు నాడు కోసిన వరి ఇప్పుడు మే 27 తారీఖు వచ్చింది. మరి ఇది ఏ సంగతి? నెల దాటిపోయింది. మరి ఇక చూడురు, మీరే చూడురు, అది నూకలు అయిపోయినాయి. సీమలేక గిరిని పడుతున్నాయి. ఇక మనసులో సెకండ్లో వచ్చే పని లేదు. ఇక దాన్ని చూస్తే అర్థమైంది మీకు. వీడియోలో కావాలని చూపెడుతున్న వీడియో సార్ వచ్చిండు, ఆయన కొద్దిగా పిలిపించి మరీ చూపెడుతున్నది. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు? ఇది దిగుబడి ఎంత వచ్చింది? దిగుబడి ఏమి వచ్చినా దండిగే. మొత్తానికి వచ్చిన కాడికన్నా తీసుకునేంత శక్తి లేదు కదా. ఆ దిగుబడి సంగతి తర్వాత వచ్చింది ఏదో తీసుకున్నా కానీ అదే కూడా సంత నెల 15 రోజులు అయినాక అది తీసుకుని. మరి ఎప్పుడు లేని గింత టైం ఎందుకు పడుతుంది? అంటే లారీలు లేవా, గోనె సంచులు లేవా, లేకపోతే అధికారులు వస్తలేరా, ఏంది పరిస్థితి? అది అధికారులు పట్టుకుంది. మనం ఏం చేద్దాం? అధికారులు ముందుగా దోస్తేనే కదా లేబర్ అయినా ఏ ఎవరైనా కానీ వచ్చి అది తీసుకోరంటే కదా, అధికారులు తీసుకోవాలంటేనే కదా తీసుకునేది. అధికారులు సైలెన్స్ ఉన్నాక ఎక్కడ అక్కడ సైలెంట్ ఉంటుంది. శివల కొరగా పండించినట్టు కాబట్టి మరి మీరు చర్య తీసుకుంది. ఇది ఎట్లా చూడురి, మీరే చూడురి ఒకసారి. వీడియోలో కనబడుతుంది కదా, నూకలు అయితే ఎండపోసిన ఆటలు. మేచర్ వచ్చి నెల అయింది, పొలం మీద ఎండిపోయినాయి ఆటలన్నీ. ఇప్పుడు తెచ్చిడ పోసి నెల అయిపోయింది. ఏప్రిల్ 25 తారీఖు నాడు కోసిన అరి ఇప్పుడు మే లాస్ట్కి వచ్చేసింది. ఆ పరిస్థితి ఏంది చూడురు. ఇక మీరు కంటిన్యూగా కనబడుతుంది, దాచుకునే పరిస్థితి ఏం లేదు. ప్రభుత్వం ఏమంటుందంటే హమాలి కొరత ఉంది, లారీల కొరత ఉంది. ఈసారి గతంలో కంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, అందుకే టైం ఎక్కువ పడుతుంది అంటారు. అరే టైం ఎక్కువ పడుతుంది అంటే వారం రోజులు 10 రోజులు తేడా, నెల తేడా ఉంటుందా? ఈ పూర వాళ్ళకి తెలియదా? అన్నది వల్ల పూర చదువుకుని వల్ల రాజకీయ నాయకులకు ఎన్ని పాస్ట్ ఉండాలా? మా సొంత 8 నెలలకు లెక్క అది వేరు. మీకు కనబడుతుంది ఆల్రెడీ. అటు చూసి సమస్య ఉంది, వీడియోలో కనబడుతుంది ఆల్రెడీ. దాన్ని చూడు, రాసి చూడు, మీకు అర్థమవుతుంది నా పొజిషన్ ఏంది. మళ్ళీసారి ఇప్పుడు మరి వడ్లేస్తారా? మరి ఇప్పుడు అధికారులు వచ్చి వేరే పంట మార్పిడి చేసి పండించుకోమంటే వేరే పంట చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టే వింటాం సార్. ఇక మీకు గీ బాధపడ చపట కూకుని నేను అదే బాధ అనిపిస్తుంది. ఒక సిత్త ఏ బాధ ఉండదు. ఇక ఈ పండించడం ఏంది, ఈ ఎడవసడు ఏంది, ఆ నూకలకు వడ్లు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి. ఆడ ఇప్పుడు పండించేందుకు 4 నెలలు అయితే అమ్ముకునేందుకు 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. అందుకని సైలెంట్ ఉన్నది బెస్ట్. ఇక అమ్ముకోవడం కాదు, రైతుతనం బంద్ చేయరు. ఇక రైతు అన్నది రాజు అన్న పేరుకే కానీ ఏమి ఇస్తారు మీరు? కోసినాక 2 నెలలకు అమ్ముడు, అది విత్తనాల దగ్గరికి పోతే ఓ రేటు, తెచ్చినాక పోతే ఓ రేటు, మళ్ళీ మేచర్ వచ్చినాక జోకడానికి 1 నెల కావాలి. ఇదో పద్ధతేనా? దుఃఖం అవుతుంది సార్. వీడికి వచ్చి మాట్లాడితేనే మీరు వీడియో కొరకు చూస్తారు కానీ నాకు పొజిషన్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎవరికైనా బాధ. ఇప్పుడు 6 నెలలు ఒకటి చెప్పండి, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంది, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంది. మరి ఎందుకు ఇప్పుడు ముందస్తు ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుందని ప్రభుత్వానికి తెలియదా? దిగుబడి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వచ్చింది తీసుకోవడానికి దిక్కులేరు. ఇక దిగుబడి వచ్చింది తీసుకోవడానికి దిక్కులేరు. నెల 2 నెలలు అవుతుంది, 2 నెలలు అయిపోయింది కోసి. మాకు అది వచ్చింది తీసుకోవడానికి దిక్కులేరు అంటే ఇంకా ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని ఎడచుతురాలి. ఇక అది ఎక్కువ రాని తక్కువ రాని వచ్చింది ఏకోడుగా తీసుకుని మీరు చెప్పినట్టు మళ్ళీ మీరు పెట్టిన మార్కెట్ ఇస్తున్నాం కదా. మేమైతే డిమాండ్ పెడతలేం కదా. అదే ధర మీరు అన్నట్టే ఇస్తున్నాం, మీరు అన్నట్టే తీసుకుంటున్నాం. కానీ ఆ పండించింది కూడా తీసుకుంటాను కూడా బాధనే ఉన్నది. గిన్ని రోజుల రాసి కూడా చూస్తే అర్థమవుతుంది మీకు. ఇక దీన్ని ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు సార్. గవర్నమెంట్కి మేమేం చెప్తాం సార్? గవర్నమెంట్ ఆల్రెడీ మొత్తం తెలుసు. ఇక సార్లు ఏది చెప్తే కదా ఉంటే ఉండని, లేకపోతే గదే సీమల బుక్ అని. సీమల బుక్ అని వాళ్ళ పేరు మీద ఉండని, ఏం కాదు. గిన్ని రోజుల 2 నెలల కోసినాక ఇక మాకు మోటు మాటలు వస్తాయి కానీ అంటే లాభం లేదు, వీడియోలో ఉండదు కాబట్టి. ఓకే, నమస్కారం సార్. నమస్తే. మీ పేరు ఏం పడమ్మా? మీరు అంటే ఏ ఊరు? మీకు ఎంత వ్యవసాయ భూమి ఉంది? ఎంత ధాన్యం వచ్చింది? ఇప్పుడు మాది హనుమక్కపల్లె గ్రామం. బాలారం అడ్లు పోసినాం. 1 ఎకరంన్నర పొలం వేసిన. ఎకరంన్నరకు 1 నెల 15 రోజులు ఇక్కడ మేము బీట్లే తల్లడిస్తున్నాం, ఎండ నీడ అనుకుంటా. మాస్టర్ వచ్చేదాకా మాస్టర్ వచ్చిన వాళ్ళే నెల అయింది. మాస్టర్ వచ్చి ఇంకా కూడా కాంట పెట్టుకుంటలేదు గవర్నమెంట్. మేము మునుగుడా సచ్చుడా ఎడ్ల కాడ బతుకుడా. అప్పుడు మేము గెలిపిరు అని మా చుట్టూ తిరిగిర్రు. ఇప్పుడు మీ చుట్టూ దింపుకుంటుర్రు. ఇదేనా పద్ధతి? ఇట్టనేనా మీరు చేసుడు మా రైతులను? మేము కష్టపడితేనే మాకు పంట వండుడాయే. మేము కష్టపడని మాకేం పంట పండుతుంది సారు?
మీరు మంచిగా ఉంటురు కదా ఏసిళ్ళల్లా, ఎట్లనన్నా దయచేసి మా అడ్డు పెట్టుకోర్రి, ఇక్కడ ఎంత ఉన్నాయో కూట్లు చూడుర్రి. మేము ఏదన్నా మీరు అడ్డు పెట్టకూర్రి, మీరు ఏదన్నా పంట పెట్టుర్రి అంటే మొక్కజొన్నను మక్కలో పళ్ళు పెసరు చేస్తాం కదా మీరు చెప్పింది పప్పులో. మరి రైతుకేమో ధరలు లేదు, దుకాణంలో ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 200 రూపాయలు. ఒక్క వారం రోజులు రాదు కుటుంబం ఉంటే ఎట్లా బతుకుడు సారు? ఒకటి చెప్పండమ్మా, ఇప్పుడు ఈ వరి అంటే ఇప్పుడు మీరు నాట్లేసిన నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు అంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు టైము వరికి? వరికి ఒక 3 నెలలు 15 రోజులు అవుతుంది. 3 నెలల 15 రోజుల పంట వస్తుంది. ఇప్పుడు 3 నెలల 15 రోజుల పంట వస్తే మీరు అమ్ముకునేందుకు మళ్ళీ 2 నెలలు ఇక్కడనే ఉండబడుతుంది. 2 నెలలు ఇక్కడనే ఉంటున్నాం. 3 నెలల పంట వండియాలి, 2 నెలలు ఇక్కడ ఉండాలి. ఇక ఎట్లా బతుకుడు సార్ మేము? ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఈ రోహిణి కార్తె వచ్చింది, ఇప్పుడు రోళ్ళు వలిగే ఎండలు అంటారు, చెడగొట్టు వానలు వస్తున్నాయి, ఇలా మబ్బుల వాన పడ్డది. ఇది మీదేనా ధాన్యం తడిసింది? ఇప్పుడు ఇది తడిసిందా? తడిసింది. ఇప్పుడు ఏంది పరిస్థితి మరి? ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రోహిణి కార్తె కదా, మళ్ళీ ఇప్పుడు దున్నుడు చాలా అవుతుంది కదా, ఇప్పటి నుంచి చాలా అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు అమ్ముకుంటారు, అటు దున్నుడు ఎప్పుడు చాలు చేస్తారు? ఇవి ఎప్పుడు అమ్ముకోమంటారు, ఎప్పుడు దున్నుడు చాలు చేయమంటారు? 2 నెలల పోలే ఈ కళ్ళముల్లే ఉండబడితే ఇది ఎట్లా నన్న ఈ 2 రోజులు 3 రోజులలో కాంట పెట్టియాలి సారు. గవర్నమెంట్ అయ్యా మీకు దండం నమస్కారం అయ్యా. సరే, ఈ 2 నెలల నుంచి ఇన్నే ఉంటారు మొత్తం, ఊరుకోవులు లేదు, ఏం లేదు. లేదు ఎండ నీడ అనుకుంటా, అన్నం లేక కూడు లేక ఇన్నే ఉంటున్నాం. ఎట్లా బతుకుడయ్యా? ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏం చెప్పాలనుకుంటారు మరి? ఈసారి అయినా కానీ ఈసారి మళ్ళీ వడ్లేస్తారా? వేసే పరిస్థితి ఉందా? ఈసారి కూడా అడ్లేయమంటే అడ్లేస్తాం, మీరు చెప్పిన పంట పెట్టమంటే పెడతాం. ఇక మాకు ఇట్లా చెప్పద్దు, ఇబ్బంది పెట్టద్దు. మనతో పాటు మాట్లాడడానికి ఒక మహిళా రైతు ఉన్నారు. అమ్మ మీ పేరు చెప్పండి, ఏ ఊరు మీది? శాతరాజపల్లి. ఏం పేరమ్మా? భారతమ్మ. భారతమ్మ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాక 50 దాకా ఉంటాయి. 50 దాకా. సరే, ఇప్పుడు ఎంత పొలం ఉంది, ఇప్పుడు ఎంత ధాన్యం వచ్చింది? ఎకరం ఉంది. ఈ కుప్ప మీదే. మరి మబ్బుల వాన పడ్డది కదా, మరి ఏంది పరిస్థితి? ఏం పరిస్థితి అయ్యా, గిట్ట గోసబుచ్చుకోవట్టు. ఈ వారకు ఆయన ఉంటే ఈ వారకు ఎవరు అయితే ఉన్నాక వచ్చిందంటే నిరుడు జప్ప జోక్కున్నాడు కేసీఆర్ జోక్కున్నాడు. ఇప్పుడు వాన కొట్టిన గాని పరిస్థితి గిట్టుండే. అయ్యా మొగోళ్ళు లేరు, నా భర్త చచ్చిపోయిండు, ఎవరు రావాలి వీడికి, నా కొడుకు లేడు బతకవేయండు. ఒక్కదాన్ని చూసుకుంటున్నా. బిడ్డ మెంటరు, 27 ఏళ్ళ బిడ్డ మెంటల్ అయింది. బాంచను ఏం లేదు. పింఛన్ లేదు, ఏం లేదు. నాకు అత్తలేదు. నా భర్త చచ్చిపోయి 5 ఏళ్ళు పడ్డాయి. మొన్న 11 తారీఖు అత్తలేదు. ఆమెకు లేదో 2 సార్లు చేసిన ఆయన ఉన్నప్పుడే. పింఛన్ లేదు, ఏం లేదు అయ్యా. కేసీఆర్ టైంలోనే అప్లై చేసిన కానీ రాలేదయ్యా. ఇప్పుడు రాసుకుపోతాం అంటుర్రేమో. ఇంత పాపం ఉంటది అయ్యా, ఏం చేయాలి? 2 సార్లు అప్లై చేసిన. ఇప్పుడు అంటే గతంలో ఇప్పుడు పోయిన ఏడాది ఎన్ని రోజులకు పోయింది ఇది? ఏంటిది? వడ్లు అమ్ముడు ఎన్ని రోజులకు అమ్ముడు పోయినాయి? చెప్పన్న పోయినాయి. ఈ వరకు అలా పోయినాయి. రోహిణి కంటే ముందే పోయినాయి. రోహిణి కంటే ముదుగల రాబట్టిండు, కిత్కాలని రాబట్టిండు ఆయన. ఇంత పాపం ఉంటారా? ఏదో ఇంత చేసుకున్నప్పుడు ఏం తెలం దాకా నిద్రలు ఉన్నాయి, ఆగారాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇన్నే ఉంటున్నావు? ఇన్నే గావరైనా అడిగోయంగా, గావరైనా చెట్టు కింద పడిపోయినా ఒక ఆయన బుక్కలు అన్నం తెస్తే తిని ఆయన మెల్లగా వచ్చిన ఆయన్నే వచ్చిపోయింది. ఈడ గావరచ్చి పడిపోయినావు ఎండకు. ఏదో అయ్యా 4 పైసలు వస్తాయని ఆశ. అక్కడక్కడ అమ్ముకుంటూ ఆయన తిరుపతి రెడ్డి మాగోను కానీ చెప్పన తెచ్చి నేను గావరా ఉట్ట అయినా వచ్చిపోయిండు. ఈడ కుప్ప వచ్చిపోయిండు. ఏం చేయాలి? ఇంటికాడ మగ దిక్కు లేరు, బిడ్డ పీసరి ఆదుతుంది. 10 ఏళ్ళు ఆయన మెంటరాయి. పింఛన్ దానికి లేదు, నాకు లేదు, ఎవ్వలకు లేదు. సర్పంచ్ చెప్పినావు మరి? సర్పంచ్ ఏడున్నాడయ్యా, ఇది గవర్నమెంట్ అనే ఉండే మరి. శాతరాజపల్లి మున్సిపల్ పడ్డది. కౌన్సిలర్ అంటుండు ఇస్తా అంటుండు గాని
అది ఇచ్చుడు లేదు చేసుడు లేదు. ఏం చేస్తామయ్యా, గట్టున్నది. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? తడిసినాయా? తడిచినట్టే ఇక మళ్ళీ ఆన కొడితే తడుచుడేనా. పడ్డ కప్పుకున్నా కానీ ఆన కొడితే తడుచుడే. ఇప్పుడు గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మ? ఏం చెప్పాలి, తీసుకుపోవాలి, వెంటనే కొనాలి. వెంటనే కొనాలి. మాకేం బాధనయ్యా, ఎండలకు గావరావుడు, ఎండ పోసుడు, బాధపడు, ఎండ పోసుడు. ఎన్నిసార్లు వస్తామయ్యా మేము, ఎన్నిసార్లు వస్తామయ్యా? కొద్దిడ్డేనా ఎకరమేనా, ఎన్నిసార్లు వస్తాం? ఎండకు భయపడి రాలే నేను పోసిందంటే. గావరైనా బాగా ఇక శాతగాలే. 4-5 వేలు అయినాయి దవాఖాన పోతే. ఎట్లా బస్కే వస్తున్నావా? బస్కే, ఫ్రీ బస్సేనా? పీరు బస్సే, పీరు బస్సే. వాళ్ళన్నా ఎక్కించుకొస్తే బండ్ల మీద వస్తాం. ఏందయ్యా గిట్ట దౌర్జన్యం చేసుడు న్యాయం అవుతుందా? ఇప్పుడు మళ్ళీ వడ్లు ఇస్తారా మరి? ఇస్తాము, ఎందుకు ఇయ్యం? ఇక మేము ఏం చేసుకుంటామయ్యా, తిండి మందం ఉంచుకుంటాం. ఆనకాలం సన్నపడ్డు పెట్టుకుంటాం. ఈసారి సన్నపడ్లు ఇస్తారు ఇక. ఈసారి సన్నపడ్డే ఇక అందరితో మనం ఇప్పుడు సన్నమే వేసుకుంటాం మేము తినటానికి. ఇవి సన్నపడ్లేనా? దొడ్డడ్డు, ఇవి దొడ్డడ్లు. ఇప్పుడు వచ్చేసరికి సన్నపడ్లు సన్నపడ్డు వేసుకుంటాం ఆనకాలం. అటు మాది 4 ఎకరాలు ఉన్నాయి మా పొత్తులో మావి. మేము సన్నపడ్లు వేసుకొని ఉంచుకున్నంత మందం ఉంచుకొని మిగతా అమ్ముకుంటాం. ఏమన్నా గవర్నమెంట్ ఎట్లుంది మరి? పెట్టింది మంచిగానే ఉన్నది. గవర్నమెంట్ మంచిగానే ఉన్నదయ్యా. గవర్నమెంట్ కనబడతలేరా? కనబడని బట్టే టైంకు కొంటలేరు. మేము ఎండకు గావరైనా ఒక కాపాయనైతే 2 రోజులు నోటి మాటనే లేదా మాకు. గావర అయిపోతుండే ఎండకు.